పిన్ని ఫోటో భలే ఉంది కదా. అవును, ఈ ఫోటో బాబాయ్ ఫోటో పక్కనుంటే ఇంకా బాగుంటుంది. వంశీ, మనిద్దరం కలిసి గౌతమ్ బాబాయ్ని ఝాన్సీ పిన్నిని కలపాలి. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ ఝాన్సీ పిన్ని ఇప్పుడు బాబాయ్కి దూరంగా ఉంటుంది. పిన్నికి బాబాయ్ అంటే ఇష్టం కదా, ఎందుకు దూరంగా ఉంటుంది? అదంతే. మన మమ్మీ డాడీకి కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కదా. కానీ ఒక్కోసారి వాళ్ళిద్దరు అలుగుతారు కదా, ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉంటారు కదా. పిన్ని బాబాయ్ కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు. వంశీ, మనిద్దరం కలిసి గౌతమ్ బాబాయ్ని ఝాన్సీ పిన్నిని కలపాలి. ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరు? మీ వయసు ఏంటి? మీరు మాట్లాడే మాటలేంటి? మేమేం మాట్లాడాం? ఏం మాట్లాడలేదు. అబద్ధం చెప్పొద్దు, నేను విన్నాను. విన్నావు కదా, మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకా? ఎక్కువ మాట్లాడితే దెబ్బలు పడతాయి. అయినా అసలేమనుకుంటున్నారు మీరు? నాకు మీ బాబాయ్కి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. మధ్యలో మీరు ఝాన్సీని తీసుకొస్తారేంటి? మధ్యలో వచ్చింది నువ్వే. మా బాబాయ్ పిన్ని ఫస్ట్ నుంచి ఒకటిగానే ఉన్నారు. స్వీటీ, నాకు కోపం తెప్పించకు. చిన్న పిల్లవని ఊరుకుంటున్నాను. మాటకొస్తే పిన్ని పిన్ని అంటారేంటి? మీ పిన్నికేమైనా 2 కొమ్ములున్నాయా? మా పిన్నికేం లేవు, నీకే ఉన్నాయి. హే మిమ్మల్ని! ముందిక్కడి నుంచి వెళ్ళండి. మేమెందుకు వెళ్ళాలి? ఇది మా బాబాయ్ ఇల్లు. మీ బాబాయ్ ఇల్లు కాదు, నా మొగుడిల్లు. అంటే నా ఇల్లు. నీకెక్కడ మొగుడయ్యాడు మా బాబాయ్? నీ మెల్ల ఏమైనా తాళి కట్టాడా? మీ మాటలు వింటుంటే ముందు మీరు బయటకు వెళ్ళండి. మళ్ళీ వచ్చారంటే దెబ్బలు పడతాయి. వెళ్ళండి, వెళ్ళమని చెప్తున్నానుగా, వెళ్ళండి. నా కాబోయే భర్త పక్కన నువ్వెందుకే దిష్టి బొమ్మలాగా? ఇప్పుడు జోడి పర్ఫెక్ట్ గా ఉంది. గౌతమ్ సార్, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఝాన్సీని మర్చిపోక తప్పదు. ఇదిగో, ఇప్పుడు తన ఫోటోను తీసి పక్కన పడేసినట్టుగా తనని కూడా మీ లైఫ్లో నుండి కంప్లీట్ గా తీసి పక్కన పడేస్తాను. ఇది మాత్రం పక్కా. ఏయ్ మిమ్మల్ని!